Hi students, hi friends, welcome to Gauri Smart Channel. ఈరోజు మనం pair of linear equations in two variables లోని టాప్ 10 మోడల్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ వస్తాయి కనుక సో టాప్ 10 మోడల్స్ అనేది ఇనఫ్ అన్నమాట. అయితే ఈరోజు మన లెసన్ స్టార్ట్ చేసే ముందు చిన్న మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఛానల్లో ఏవైతే ఫ్రీగా ఉందో అవన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ బోత్ మీడియా. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం అన్నీ కూడా చెప్పబడతాయి. నేను చెప్పాను కదా నిన్న మీకు 3 or 4 డేస్లో. సో మనకి వెన్స్డే ఆర్ థర్స్డే ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ లెసన్ అయితే ఉంటుంది. సో డోంట్ వరీ. ఇంకోటి ఏంటంటే మినిమం స్టార్టింగ్లో 1000 మంది 2000 మంది చూసేవారు వీడియోస్. ఇప్పుడు ఏంటంటే 400-500 చూస్తున్నారు. సో అది కారణాలు అయితే మనకేం తెలియదు. నోటిఫికేషన్ వచ్చింది, సో చాలామంది అప్లై చేస్తారు. సో నాకేంటంటే కనీసం ఒక 1000 మంది చూసినా సరే సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకేం లేదు. మరీ 1000 లోపు అంటే ఏంటంటే సో ఏంటబ్బా ఎందుకు చేస్తున్నాం వీడియోస్, ఉదయాన్నే లేచి లేదంటే మధ్యాహ్నం ఎడిటింగ్ చేసి, సో ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉందన్నమాట. కనుక ఏంటంటే కనీసం ఒక 1000 మంది చూసే విధంగా నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. అంటే మీరేం చేయలేరు. సో స్టూడెంట్స్ చూడాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. బట్ మనం 1000 మంది చూసే విధంగా చేయొచ్చు. ఎందుకంటే వీఆర్ స్మార్ట్, వెరీ స్మార్ట్, వీఆర్ ఆల్ స్మార్ట్ స్టూడెంట్స్. ఓకేనా? మీరేం చేయాలంటే మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ రావాలంటే కింద నేను టాప్ 10 గ్రూప్స్ ఇస్తాను లింక్స్. అదంతా ఒక మెసేజే. సో మన ఛానల్ సంబంధించింది జీ స్మార్ట్ ఏపీ పాలిసైడ్. కిందన ఈ 10 గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 10 గ్రూప్స్ ఇస్తాను. వేదిక్ మ్యాథ్స్. సో చెప్పాను కదా మా గురువు గారు వేదిక్ మ్యాథ్స్. సో తను కూడా చాలా కష్టపడుతున్నారు. స్టార్టింగ్లో ఎక్కువ మంది చూస్తారు, ఇప్పుడు అలా గ్రాడ్యువల్గా గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వస్తుందన్నమాట. ఈ 10 గ్రూప్స్ మీ వాట్సాప్లో ఉన్న 20 గ్రూప్స్కి పంపించండి. 20 గ్రూప్స్కి పంపించి ఆ పంపించిన స్క్రీన్ షాట్ నాకు పంపించండి. సండే లక్కీ డ్రాలో 3rd వీక్, ఓకే, సండే లక్కీ డ్రాలో 100 షార్ట్ కట్స్ వీడియో అనేది మీకు ఫ్రీగా ఇస్తాను. సో సండే లక్కీ డ్రాలో మీరు వచ్చినట్లయితే 100 షార్ట్ కట్స్ అనేది ఇస్తాను. ఎందుకు సార్ అంటే సో సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. చూసారా, నిన్న 5గురికి మాత్రమే వచ్చింది. నేను 20 మందికి ఇద్దాం అనుకున్నాను, బట్ 5గురు వచ్చింది. అంటే మిగిలిన 15 మంది లాస్ అయ్యారు. సో నేనైతే ప్రతి వారం 20 మందికి ఇద్దామని నేను డెమోలో చెప్పాను. స్టార్టింగ్ ఫస్ట్ డే 1లో చెప్పాను. సో ఖచ్చితంగా మీకు 100 షార్ట్ కట్స్ 20 మందికి ఇస్తానన్నాను, కానీ నేను 5గురికి వచ్చింది. సో చాలా నాకైతే బాధాకరం అనిపించింది. అంటే మీరు చేంజ్ చేయలేకపోతున్నారు, మీ సర్కిల్ అనేది లిమిటెడ్గా ఉంది. బట్ దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్పాండబుల్ చేస్తున్నాను. సో ఇది సబ్స్క్రైబ్ చేయించడం కొద్దిగా కష్టమే, నేను ఒప్పుకుంటాను, బట్ ఇది ఈజీ. సో 10 గ్రూప్స్ కింద ఏదైతే మీకు డిస్క్రిప్షన్లో ఉందో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మెసేజ్ జీ స్మార్ట్ పాలిసెట్ గ్రూప్స్ ఒక 10 గ్రూప్స్, మీరు 20 గ్రూప్స్ పంపించాలి. అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ కూడా 20 గ్రూప్స్ పంపించాలి. ఓకేనా? రెండు ఒకసారి పంపించి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించారనుకోండి, సో ఇమీడియట్గా నేను లక్కీ డ్రాలో మిమ్మల్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ సండే మిమ్మల్ని లక్కీ డ్రాలో తీస్తాను. ఒకవేళ మీరు కానీ విన్ అయితే ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి మీకు కూపన్ కోడ్ ఇస్తాను. కూపన్ కోడ్ అప్లై చేసిన వెంటనే వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా ఈజీగా చేయొచ్చు. సో నిజంగా నేను ఇస్తున్నానండి, చాలామంది స్టూడెంట్స్కి ఇస్తాను. ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది బెనిఫిట్ అయ్యారు. సో చాలా బాగా తెచ్చుకున్నారు. అయితే మీరు అడగచ్చు, సార్ మరి యూట్యూబ్లో పెట్టవచ్చు కదా సార్ ఆ వీడియో, మీరు ఆ కోర్సులో పెట్టడం ఏంటి? సో కొన్ని వీడియోస్ అనేవి మనకి యూట్యూబ్లో ఉండాలి, కొన్ని నుంచి కోర్సులో ఉండాలన్నమాట. ఎందుకంటే సో ఆ యాప్ నేను 30,000 పే చేశాను. అంటే 30,000 నేను పెట్టి ఆ యాప్ని కొనుక్కున్నాను. మరి ఒక యాప్ని మనం 30,000 పెట్టి కొనుక్కున్నప్పుడు కనీసం ఆ 30,000 అయినా మనకు రావాలి కదా, మెయింటెనెన్స్ ఛార్జెస్ రావాలి కదా. సో ఇయర్లీ మీరు ఏదైనా ఒక యాప్ డెవలప్ చేయాలన్నా తీసుకోవాలన్నా సరే, ఒక యాప్ని మీరు మెయింటైన్ చేయాలన్నా సరే, సో సంవత్సరానికి 30,000 కట్టాలి. కోచింగ్ అయితే ఫ్రీగా ఇస్తాను. మరి ఆ 30,000 నాకు
రికవరీ అవ్వాలి కదా. సో యాప్ పెట్టిన వచ్చినా చాలు నాకు. అందుకనే ఆ కోర్స్ అనేది అందులో పెట్టానమాట. సో యాక్చువల్గా అది ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ ఏంటంటే అందులో పెట్టడానికి కారణం అది మాట. సో ఇప్పుడు మీకు సీక్రెట్ అనేది రివీల్ చేసానమాట. సో మీరు ఏం చేయాలి, జస్ట్ ఇప్పుడు ఈరోజు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను వాట్సాప్, మీ వాట్సాప్ అన్ని గ్రూపులు 20 గ్రూప్స్ ముందు చెప్తున్నానండి. గ్రూప్స్ పర్సన్స్ కాదు, ఇండివిజువల్గా పెడితే నేను కన్సిడర్ చేయను. నాకు తెలిసిపోద్ది ఏది గ్రూపు ఏది ఇండివిజువల్. మీరు పంపించిన స్క్రీన్ షాట్లో పంపించిన తర్వాత మీరు పంపిస్తారు కదా, అందులో మీరు గ్రూపు పంపించారా లేదంటే ఇండివిజువల్గా పంపించారా నాకు తెలిసిపోద్ది. కనుక 20 గ్రూప్స్కి ఎవరైతే పంపిస్తారో వాళ్ళ పేరు మాత్రమే ఈ సండే లక్కీ డ్రాలో నేను యాడ్ చేస్తాను. అది మటుకు పక్కా, ఓకేనా. సో సండే ఉదయం నుంచి లక్కీ డ్రా తీస్తాను, ఉదయం ఫోన్ చేస్తాను, ఉదయమే ఇచ్చేస్తాను. ఈవినింగ్ ఎవరైనా ఫీడ్బ్యాక్ పంపిస్తే ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ అని ఈవినింగ్ వస్తాయి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో మీరు ఏం చేయాల్సి జీ స్మార్ట్ పాలిసెట్ 10 గ్రూప్స్, నా యొక్క 10 గ్రూప్స్ మీ 20 గ్రూప్స్ పంపించాలి. నేను ఇస్తాను ఒక మెసేజే, ఇది ఒక మెసేజ్ అంటే 2 మెసేజెస్ అన్నమాట. ఈ 2 మెసేజెస్ మీరు అందరికీ పంపించాలి అంతే. జస్ట్ ఒక మెసేజ్, అదొక మెసేజ్. 2 మెసేజ్లు ఉంటే ఆ 2 మెసేజ్లు 20 గ్రూప్స్కి పంపించాలి. మీ దగ్గర ఉన్న 20 గ్రూప్స్ పంపించి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించినట్లయితే, సో నా నెంబర్ తెలుసు కదా, 955338 రామాంజన్ నెంబర్ 1729 శ్రీనివాస్ రామాంజన్ నెంబర్. సో ఈ నెంబర్ పంపించినట్లయితే ఖచ్చితంగా నేను సండే లక్కీ ట్రిప్లో సెలెక్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు 3 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 3 అనౌన్స్మెంట్స్, 1000 బిట్స్ నేను రెడీ చేస్తున్నాను. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ నేను రెడీ చేస్తున్నాను. వీటిని నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో ఎలా సార్, జూమ్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా అనౌన్స్ చేస్తాను త్వరలో. ఇప్పుడు రాస్తున్నాను అంటే 1000 బిట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే జూమ్ లైవ్ క్లాస్లో అటెండ్ అవుతారో వాళ్ళకి ఈ 1000 బిట్స్ నేను ఇచ్చేస్తాను వితౌట్ ఆన్సర్స్ ఇవ్వను, ఓన్లీ 1000 బిట్స్ ఇస్తాను. సో క్లాసెస్లో వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమ్ క్లాస్లో వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్. సెకండ్ అనౌన్స్మెంట్, ఎందుకు సార్ ఇది చాలామంది అడుగుతున్నారు, జూమ్ క్లాస్లో అడుగుతున్నారు కనుక వాళ్ళ కోసం, ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం. వాళ్ళు ఏంటంటే సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడింగ్ విత్ 10 మోడల్స్ 15 మోడల్స్. వాళ్ళకి ఏంటంటే సింగిల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్ కానీ ఇలా గవర్నమెంట్ సీట్ కానీ ఇలాంటి ఆ గవర్నమెంట్ సీట్లో కూడా వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ కావాలి. అలాంటి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ట్రా స్టడీ లెవెల్. ఇది కూడా నేను రెడీ చేస్తున్నాను. ప్రతి చాప్టర్ నుండి మినిమం 100 మ్యాక్సిమం 500 బిట్స్ అని నేను ఇవ్వబోతున్నాను. సో ఇది కూడా ఎక్స్ట్రా స్టడీ లెవెల్. ఇది కూడా మీకు అనౌన్స్ చేస్తాను అతి త్వరలో. ఎందుకంటే మనకు ముందు అన్ని చాప్టర్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత అప్పుడు ఇలాంటివి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ముందు మన చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. మ్యాథమెటిక్స్లోని చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయితే అప్పుడు నేను ఇలాంటివి స్టార్ట్ చేస్తాను. ఇంకా మనం కొన్ని లెసన్స్ మాత్రమే కంప్లీట్ చేస్తాం, ఇంకా చాలా లెసన్స్ ఉన్నాయి కనుక అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి అనౌన్స్ చేస్తాను. ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే ప్రతి చాప్టర్ నుండి మీకు 100 మార్క్స్ మినిమం బిట్స్ ఉంటాయి, మ్యాక్సిమం 500 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ డైలీ స్పెషల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. స్పెషల్ టెస్ట్ 20 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పటివరకు మీరు గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు, గ్రాండ్ టెస్ట్లో యొక్క సొల్యూషన్స్ దొరకట్లేదు, కానీ ఈ స్పెషల్ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ నెక్స్ట్ డే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే ఈ ఎక్స్ట్రా షెడ్యూల్ ఎవరు ఉంటుందో ఆ నెక్స్ట్ డే వాళ్ళకి ఆ సొల్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ అనౌన్స్మెంట్, టాప్ 10 మోడల్ పేపర్స్ ఇవి విత్ సొల్యూషన్స్. సో ఆన్సర్ కీ ఉంటుంది దీనికి, అదేవిధంగా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైతే పాలిసెట్ రాస్తున్నారో అదే విధంగా పేపర్ మోడల్స్ ఉంటాయన్నమాట. మొత్తం 10 మోడల్ పేపర్స్, 120 మార్క్స్, మ్యాథ్స్ 50, మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. సో ఆ విధంగా 10 మోడల్స్ పేపర్స్ నేను రాస్తున్నాను అనమాట. వాటి యొక్క ఆన్సర్స్ పెడతాను, కీ పెడతాను, ఓఎంఆర్ కూడా ఇస్తాను. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇది కూడా లాస్ట్లో మీకు అనౌన్స్ చేస్తాను, అంటే 10 డేస్ ఉందనగా అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇది. సో ఈ 3 మీకు అనౌన్స్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్స్ అండి. బట్ పాలిటెక్నిక్ రావాలంటే నా 45 డేస్ కోర్స్ చాలండి. పాలిటెక్నిక్ రావాలంటే నా 45 డేస్ కోర్స్ వినేసి వాళ్ళకి నచ్చిన కాలేజ్ రావచ్చు, మీరు చదవాలి, ఓకేనా. సో ఇవి అంటే మీరు ఏంటంటే వీటితో పాటు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదివి కొద్దిగా ప్రిపరేషన్ అనేది కొంచెం గట్టిగా చేయాలి 45 డేస్ కోర్స్లో,
గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు మీకు నా IIIT ఎగ్జామ్స్ కానీ లేదంటే నా IIIT వీడియోస్ కానీ లేదంటే లాస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ కానీ తెలంగాణ పాలిటెక్నిక్ చూడండి ఒకసారి. సో నాకు 2000 ర్యాంక్ వచ్చింది, నాకు 1500 ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ ఏంటంటే ఇవి తీసుకోలేదు, ఈ కోర్సెస్ తీసుకోలేదు, అయినా వాళ్ళకి సీట్ వచ్చింది. సో ఈ 45 డేస్లో వస్తుంది. బట్ ఇవి ఎవరికంటే సో కొంతమంది పేరెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు కనుక వాళ్ళ కోసం అన్నమాట. సో ఆ స్టూడెంట్స్ కోసం అన్నమాట. కొద్దిగా ఏంటంటే యావరేజ్, మా అబ్బాయి యావరేజ్ మ్యాథ్స్ రాసా, సో కొద్దిగా ఎక్స్ట్రా కావాల్సింటే ఓకే జాయిన్ అవ్వండి. ఓకేనా. మా అబ్బాయి టాపర్సా, కానీ ఏంటంటే వాడికి ఇంకా ప్రాక్టీస్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కావాలి. సో ఎవరికైతే ఎక్స్ట్రా కావాలో ఎక్స్ట్రా, ఎవరికైతే మోడల్ పేపర్స్ కావాలో మోడల్ పేపర్స్, ఎవరికైతే లైవ్లో జూమ్ క్లాసులు కావాలో లాస్ట్ 10 minutes 15 minutes మీకు డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను జూమ్ క్లాస్లో. సో అనమాట. సో ఇవి కూడా మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ పెడతాను 6:30 to 7:30 పెడతాను. అది కూడా అనౌన్స్ చేస్తాను. వన్స్ 1000 బిట్స్ నేను రాసిన వెంటనే అనౌన్స్ చేస్తాను. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఇంకా ఈరోజు చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, టాప్ 10 మార్క్స్ చూద్దాం. 19x plus 101y is equal to 499, 100x plus 99y is equal to 501. Then find the solution, solve the equation. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ చూసుకుని చాలామంది ఏం చేస్తారంటే సో ఈ ఆప్షన్స్ అందులో వేస్తారు ఆప్షన్స్ వేస్తే వస్తాయి ఆన్సర్స్. సో ఈ ఆప్షన్ రాంగ్ అవుద్ది, ఈ ఆప్షన్ రాంగ్ అవుద్ది, ఇది కానీ అది కానీ రైట్ అవుద్ది. అంటే ఇక్కడ టైం వేస్ట్ అవుద్ది, ఇక్కడ కూడా టైం వేస్ట్ అవుద్ది. ఓకేనా. అంటే ఇది షార్ట్కటే, అంటే ఆప్షన్స్ అనేవి అందులో వేయడం షార్ట్కటే, ఆప్షన్స్ మెథడ్. బట్ అది టైం టేకింగ్ మెథడ్ ఇక్కడ ఈ ప్రాబ్లంకి. ఇక్కడ కూడా ఇంకో చిన్న లాజిక్ ఆలోచించాలి, ఇక్కడ కూడా ఇక చిన్న అనాలిసిస్ ఆలోచించాలి, లాజికల్ రీజనింగ్ ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రెండింటిలో సబ్ట్రాక్షన్ చేయండి, దీని నుండి ఇది కానీ దీని నుండి ఇది కానీ. సో 100xలో 99x తీస్తే ఎంత? 2x. 99yలో 100y తీస్తే ఎంత? -2y. 501లో 499 తీస్తే ఎంత? 2. సో 2 క్యాన్సల్. ఏమొచ్చింది? x - y = 1. x - y = 1. సో అయిపోయింది, సింపుల్. -3 -2 రాంగ్ ఆన్సర్, ఎందుకంటే 1 రాలేదు. 8 - 9 అంటే 1 రాలేదు, -1 వస్తుంది. 1 - 4 అంటే -3, ఇది కూడా రాంగ్ ఆన్సర్. 3 - 2 1. సో అయిపోయింది, 3 - 2 = 1. అంత ఈజీగా చేయొచ్చండి. ఇంకా చాలా అంటే చాలా షార్ట్కట్స్ ఉన్నాయి. సో ఒక లెక్కని 10 సెకండ్స్లో చేయొచ్చు కనుక మీరు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అయినా జాయిన్ అవ్వండి, నెక్స్ట్ 1000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ జూమ్ క్లాస్లో అయినా జాయిన్ అవ్వండి. ఓకేనా. బట్ ఇప్పుడు కాదు, తర్వాత. ఓకేనా. సో ఇలా చేస్తారు కదా మరి ఆప్షన్స్ ప్రకారం, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మీరు కావాలంటే ఈ 3,2 ఇందులో కానీ సాటిస్ఫై అవుతుంది ఖచ్చితంగా. మీరు ఇప్పుడు ఎడిషన్ ఏం చేయండి, ఎడిషన్ చేసినా సరే అవుతుంది. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది మనకి? సో 200, ఇది 200 at 1000, 200 200 1000. అప్పుడు 200 1 200 1 200 5 అంటే ఏమవుతుంది మనకి? x + y = 5. 1 + 4 5 అయిపోతుంది, కానీ మనకి సాటిస్ఫై అవ్వాలి కదా, ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి కదా. 3 + 2 5 సరిపోయింది కదా. 3 + 2 5, 1 + 4 = 5, కానీ మనకి అది సాటిస్ఫై అవ్వాలి. సో 1 - 4 = 1 రావాలి. మనకు ఎంత వచ్చింది? -3 వస్తుంది, కనుక తప్పు ఆప్షన్, కనుక ఇది రైట్ ఆన్సర్. అంటే మీరు యాడ్ చేసినా రైట్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేసినా రైట్ అవుతుంది. అది ఆ విధంగా చూడాలి. ఇఫ్ a1 b2 - a2 b1 నాట్ ఈక్వల్ 0 దెన్ ద లైన్స్ ఆర్. ఇదేంటి ఈ కండిషన్ ఎక్కడ చూడలే కదా మనం నిన్న కాన్సెప్ట్లో. మన కాన్సెప్ట్ ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ b1/b2, నెక్స్ట్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ 7/c2, నెక్స్ట్ a1/a2 = b1/b2 = 7/c2. ఇవి 3 కండిషన్స్. ఈ కండిషన్ ఎక్కడ లేదు కదా. సో ఉంది, అది చిన్న లాజికల్గా ఇచ్చాడు. ఈ -a2 b1 అడిసి తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుద్ది? a1 b2 = a2 b1. ఇప్పుడు a2ని ఇడిసే తీసుకురండి, b2ని అడిసి తీసుకురండి, అప్పుడు ఏమవుద్ది? నాట్ ఈక్వల్ టు, సారీ అడిసి తీసుకెళ్ళండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 అంటే ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ఖండించుకునే రేఖలు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ దిస్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్ దెన్ k = నో సొల్యూషన్ అంటే ఏంటి? ఏం చెప్పాను నేను? సో నో మీటింగ్స్. ఇక్కడ సమంత లావణ్య త్రిపాఠి, సారీ మహేష్ బాబు లావణ్య త్రిపాఠి మీట్ అవ్వట్లేదు, అంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్ కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2. ఈ రెండు అవసరం, మిగతాది అవసరం లేదు. నాట్ ఈక్వల్ టు 7/c2 అవసరం ఇక్కడ, ఎందుకంటే మనకి k అనేది ఇక్కడ ఉంది కనుక, రెండో దాంట్లో ఉంది కనుక. 1/3 = 2/k, 1/3 = 2/k. సో క్రాస్ మల్టిప్లికేషన్, అప్పుడు ఏమవుతుంది? k = 3 2 6, 3 2 6. సో ఆప్షన్ 3. నెక్స్ట్, ఇఫ్ x = a, y = b is the solution of these two equations, then a, b. చూడండి క్లియర్గా x = a అని ఇస్తాడు, y = b అని ఇస్తాడు.
అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏమవుతుంది, మనకి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, a కమ b అడుగుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ వేసేయండి. -1 మనకి 4 వస్తుందా, రావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 1 + 3 4 అవుతుంది. 1 - 3 2 రావాలి, కనుక ఇది రాంగ్ ఆన్సర్. 3 - 1 2 అవుతుంది. 3 + 1 4 అవుతుంది, కనుక థర్డ్ ఆప్షన్. అంతే. మళ్ళీ వాటిని ఎలిమినేషన్ మెథడ్ అని, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఆ మెథడ్స్ అవసరం లేదు ఇక్కడ మనకి. కాంపిటేటివ్ ఎగ్జామ్, మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే వితిన్ 10 seconds or 20 seconds యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. ఓకేనా? సో అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ 2/x + 3/y ఈజ్ ఈక్వల్ టు 13, 5/x - 4/y ఈజ్ ఈక్వల్ టు -2, దెన్ x, y. ఇది ఆప్షన్ మెథడ్ చూసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ వేస్తే మనకి 2 పైకి వెళ్ళిపోతుంది 4, 3 ఇక్కడ వేస్తే 9, 4 + 9 13. ఇక్కడ వేద్దాం 10 - 8, 2 5 = 10, 3 4 = 12. 10లో 12 తీస్తే -2, 10లో 12 తీస్తే -2. సో ఫస్ట్ ఆప్షన్. సో అర్థం కాలేదు కదా, చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ వేస్తున్నాను. 2/1/2 + 3/1/3. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది మనకి 4, 2 2 = 4, 3 3 = 9, 9 + 3 ఎంత, 9 + 4 ఎంత, 13. సో 13 కదా ఉంది ఇక్కడ కూడా అంతే. 10 - 12 అంటే -2 కదా ఉంది. అంటే ఈ ఆప్షన్ వేస్తే వస్తుంది. ఈ ఆప్షన్ రాకపోతే వెంటనే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవాలి, ఈ ఆప్షన్ రాకపోతే వెంటనే ఆ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అదే వాల్యూస్ కనుక మనం ఫాస్ట్గా చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 5 మోడల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 6th వన్ చూద్దాం. √2x + √3y ఈజ్ ఈక్వల్ టు 0, √3x - 8√2y ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x, y. సో క్లియర్గా ఏంటంటే మీరు ఆప్షన్ మెథడే చేస్తారు. ఆప్షన్ మెథడ్ చేస్తే ఇది చేస్తారాదు, లాస్ట్లో 4th ఆప్షన్ రెడీ అవుతుంది. కానీ ఇలాంటి వాటిని నేను ఒకటే చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి కాన్స్టెంట్స్ లేవో, కాన్స్టెంట్స్ ఎప్పుడైతే ఉండవో దాని యొక్క సొల్యూషన్ 0, 0. గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వేషన్స్ అయినా సరే కాన్స్టెంట్ లేకపోతే దాని యొక్క సొల్యూషన్ 0. ఎంతైనా అవనండి, దాని వాల్యూ ఎంతైనా అవనండి. సో ఏ ఈక్వేషన్స్ మనకి ఒక ఈక్వేషన్స్లో కాన్స్టెంట్స్ లేవు అంటే ఖచ్చితంగా దాని ఆన్సర్ 0, 0. ఎలా సార్? ఎందుకంటే 0 పెట్టాను అనుకోండి, 0 × ఎనీథింగ్ 0, 0 × ఎనీథింగ్ 0. సో లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, రైట్ సైడ్ కూడా 0 వస్తుంది. అయిపోయింది. అంతేనా? ఈజీ. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఈక్వేషన్స్కి కాన్స్టెంట్స్ లేకపోతే సొల్యూషన్ 0, 0 ఆరిజిన్. ఎందుకంటే కాన్స్టెంట్స్ లేవు కనుక x వాల్యూ 0, y వాల్యూ 0, ఆటోమేటిక్గా ఆన్సర్ 0. లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, రైట్ సైడ్ 0 వస్తుంది. ఓకేనా? అంతే. సో ఒకసారి చూద్దాం. √2 × 0 + √3 × 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 + 0, 0 ఈజ్ ఈక్వల్ టు 0. అయిపోయింది. ఓకేనా? అంతేగాని ఆప్షన్స్ అన్నీ చెక్ చేయడం వేస్ట్. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఫైండ్ ద వాల్యూ, y వాల్యూ. సో x వాల్యూ 1 కదా, అప్పుడు ఏమవుతుంది 5 + 3/y ఈజ్ ఈక్వల్ టు 6. సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ 3/y ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే 5 అటు సైడ్ వెళ్తుంది, 6 - 5 అంతా 1. సో y అటు సైడ్ వెళ్తుంది, 1 ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 3, సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3, దెన్ ద నెంబర్ ఈజ్. అంటే ఒక నెంబరు దాని రెసిప్రోకల్ రెండు యాడ్ చేస్తే 10/3 రావాలండి. ఇది ఆప్షన్స్ ప్రకారం చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ 3, దాని రెసిప్రోకల్ ఎంత 1/3, ఎల్సిఎం ఎంత 3. సో 3 3 = 9 + 1, సో 10/3. ఆన్సర్ 10/3. ఆన్సర్ ఏంటి? మనం 3 తీసుకున్నాం కనుక వచ్చింది. ఒకవేళ ఆప్షన్స్లో 3 లేదు, 1/3 ఉంది. 1/3 కూడా రైటే. 1/3 నెంబర్, దాని రెసిప్రోకల్ ఏంటి 3 + 1/3. సో 3 3 = 9 + 1 10/3. అంటే మీకు ఆన్సర్ 3 అయినా అవ్వచ్చు, 1/3 అయినా అవ్వచ్చు. గుర్తుపెట్టుకో, ఆన్సర్ 3 అయినా అవ్వచ్చు, 1/3 అయినా అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్, y ఈజ్ ఈక్వల్ టు 2021x ఈజ్ ఎ లైన్ parallel to x-axis, parallel to y-axis, passes through origin, none of this. మీకు ఇప్పుడే చెప్పాను, ఏదైనా ఈక్వేషన్లో కాన్స్టెంట్స్ లేకపోతే సొల్యూషన్ అండి 0, 0 చెప్పాను కదా. ఇక్కడ పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే 0, 0 కదా, మూల బిందువు కూడా పోతుంది ఈ సమీకరణం. ఎందుకంటే కాన్స్టెంట్స్ లేవు, స్థిరాంకాలు లేవు. ఒక సమీకరణంలో స్థిరాంకం లేకపోతే దాని యొక్క సాధన అనేది ఆరిజిన్, మూల బిందువు అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే y = 2021x అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. ఎందుకంటే పాసెస్ త్రూ ఆరిజిన్, ఇట్ ఈస్ ఎ లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్ అనమాట. మూల బిందువు గుండా పోతుంది, పాసెస్ త్రూ ఆరిజిన్. ఓకేనా? అర్థమైందా? ప్యారలల్ టు yx అయితే ఏంటి, ఎలా ఉండాలి మనకి? y =
ఒక వాల్యూ ఉండాలి. ప్యారలల్ టు x అంటే ఏంటి, y యాక్సిస్ అంటే ఏంటి, x ఈక్వల్ సంథింగ్ ఉండాలి, అప్పుడు ప్యారలల్ టు y యాక్సిస్. నెక్స్ట్ ఫైండ్ y ఇఫ్ దిస్ టూ లైన్స్ ఆర్, ఫైండ్ y అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని x/xy అంటే 1/y ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇది కూడా 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6. ఈ రెండు యాడ్ చేస్తే 1/x క్యాన్సిల్, అప్పుడు ఏమవుద్ది 2/y ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 2/8 1/4 అయిపోయింది. అంటే మనం స్ప్లిట్ చేసుకొని వాడు y అడిగాడు కనుక మనకి x అవసరం లేదు కనుక ఆల్రెడీ మనకి 1/x మైనస్ 1/x ఉంది కనుక క్యాన్సిల్ అయిపోతుంది కనుక రెండు యాడ్ చేస్తే 2/y వస్తుంది. ఇక్కడ 6 + 2 8 అవుతుంది. సో 8లో హాఫ్ ఎంత 4 అంటే 1/4, ఎందుకంటే y అటు వస్తుంది 8 ఇటు వస్తుంది కనుక 1/4. సో ఆన్సర్ 1/4. ఒక్కోసారి ఆప్షన్స్లో 4, 1/4 ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 1/4 ఇస్తుంది. మనం 8 to 2 కనుక 2 1 2 2 2 4 4 పెట్టకూడదు, చూసుకోవాలి అక్కడ y అనేది కింద ఉందా పైన ఉందా చూసుకోవాలి. పైన ఉంటే మనకు 1/4, కింద ఉంటే మనకేంటి 4 మాట. ఆ విధంగా మనం క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 10 మోడల్స్. చాలామంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడుగుతున్నారు. సో రేపు లెసన్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. సో ఈరోజు చెప్పాను కదా, సో మీరు స్క్రీన్ షాట్ పంపించండి, మీ 20 గ్రూప్స్ పంపించండి, మీ వాట్సాప్లో ఉన్న 20 గ్రూప్స్ లేదు, మీ వాట్సాప్ కాకపోతే ఇంకెవరైనా సో మొబైల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో పంపించి 20 గ్రూప్స్ పంపించి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. సండే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యి టాప్ 100 బిట్స్ అనేవి, సో టాప్ 100 షార్ట్ కట్స్ వీడియో అనేది పొందండి, ఉచితంగా పొందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.